ఐటీ జాబ్స్, శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రాంభూపాల్ గారు, మీరు మాట్లాడండి. ఏమిటి ఖర్గే గారు చేసిన స్టేట్మెంట్ కానీ, ఓవరాల్గా ఈ మహారాష్ట్రలో జరిగిన తీరుతెన్నులు, వీటన్నిటి మీద ప్రముఖ మేధావులు కానీ, కొందరు వ్యాఖ్యాతలు కానీ చేస్తున్న కామెంట్లు, వీటితో మీరు ఎంతవరకు ఏకీపిస్తారు? నిజంగానే బీజేపీ ప్రభుత్వం అనండి, మోడీ గారి ప్రభుత్వం అనండి, ఈవీఎంలకి సంబంధించి ఈ అవకతవకలు జరుగుతున్నాయి. గతంలో చంద్రబాబు గారు కూడా అనేక సార్లు ఈవీఎంల మీద మోసాలు జరుగుతున్నాయని చెప్పేవారు. ఇప్పుడు ఆయన చెప్పలేదు అనుకోండి. బట్ ఓవరాల్గా మీకేమనిపిస్తోంది? సార్, ముందుగా మీకు అక్కడ ఉన్న పెద్దలకు నమస్కారం. రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు కూడా. ఈరోజు మళ్ళా మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఈవీఎంల చర్చ. ఎప్పుడు ఎన్నికలు జరిగినా భారతదేశంలో బీజేపీ అనూహ్యమైన ఫలితాలు సాధించడం మీద సహజంగానే అందరికీ ఆసక్తికరమైనటువంటి చర్చ ఉంది. అది ఫైనల్ గా ఈవీఎంల దగ్గర తేలుతుంది. ఎందుకంటే బీజేపీ వారు ఏదైనా చేయగలరు, ఎన్నిటికైనా తెగబడతారు అనే దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి కనుక ఈవీఎంలు మేనేజ్ చేయడం పెద్ద కష్టం కాదు అనేటువంటి అనుమానం నుంచి ప్రజలు కానీ, అనేక మంది విశ్లేషకులు కానీ, ముఖ్యంగా ప్రతిపక్షాలు, ఓడిపోయినటువంటి పార్టీలు సహజంగానే భావిస్తున్నాయి. కానీ ఒకటి మాత్రం నిజం సార్, ఈరోజు బ్యాలెట్ పేపర్ కంటే ఆధునికమైంది ఈవీఎం అనేది. కానీ దాన్ని సక్రమంగా ఉపయోగించగలమా లేదా? ఇప్పుడు బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా బ్యాలెట్ పేపర్ మీదకే వాళ్ళు పోతున్నారు. ఎందుకంటే సైన్స్ ను మ్యానిపులేట్ చేయడానికి చాలా అవకాశం ఉంది. దానికంటే సహజంగా ఉండేటువంటి బ్యాలెట్ పేపర్ లో తక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ దీన్ని కూడా దుర్వినియోగం చేసిన సందర్భాలు గతంలో మీకు బాగా తెలిసిందే. రిగ్గింగ్ ముందు రోజే చేసుకునే సందర్భాలు, పోలింగ్ బాక్సులు ఎత్తుకుపోయిన సందర్భాలు, ఇవన్నీ గతంలో ఉన్నాయి. కానీ ఈ రోజు వచ్చినటువంటి టెక్నాలజీని ఉపయోగించి ప్రజలకు మరింత పారదర్శకంగా ప్రజాస్వామ్యం మీద విశ్వాసం కల్పించాల్సింది పోయి, ఏ ఎన్నికల్లో బీజేపీ గెలిచినా, అది హర్యానాలో కానీ, నిన్న మహారాష్ట్రలో కానీ ఎక్కడ గెలిచినా బీజేపీ ఊహించని రీతిలో మెజార్టీ సాధించడం, ప్రతిపక్షాలు ఘోరంగా ఓడిపోవడం. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్ల కంటే కూడా దారుణమైనటువంటి రిజల్ట్ ప్రతిపక్షాలకు వస్తుంది. ఎగ్జిట్ పోల్లో చెప్పనంత పెద్ద మెజార్టీ ఈ రోజు బీజేపీకి అనుకూలంగా వస్తుంది. ఇది సహజంగానే ఈ రకమైనటువంటి అనుమానాలు దారితీస్తుంది. అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ది, సుప్రీంకోర్టుది. కానీ నిన్న సుప్రీంకోర్టు వ్యాఖ్య చేసినట్టుగా మనం ఈరోజు మీడియాలో చూస్తాం. సార్, ఓడిపోయిన వాళ్ళు ఈవీఎంలు చెప్తున్నారు, గెలిచిన వాళ్ళు ఈవీఎంల గురించి మాట్లాడడం లేదని. అయితే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. సుప్రీంకోర్టు చెప్పిన మాట కరెక్ట్ అది. కానీ వీళ్ళు ఎప్పుడు ఓడిపోతున్నారు, ఎప్పుడు గెలుస్తున్నారు అంటే బీజేపీతో స్నేహంగా ఉన్నప్పుడు గెలుస్తున్నారు, స్నేహం విడిపోయిన తర్వాత ఓడిపోతున్నారు. అది అసలైన కీలకమైన అంశం. సుప్రీంకోర్టు అది ఎందుకో మిస్ అయినట్టు కనపడుతుంది. ఎందుకంటే అన్నిటికీ మూలం బీజేపీ. అది అనుసరించినటువంటి ఈ మ్యానిపులేషన్ సిస్టమ్, దాన్ని అటు ఇటుగా మార్చగలిగిన టాలెంట్ బీజేపీకి ఉందంటున్నప్పుడు బీజేపీతో స్నేహం చేసిన పార్టీలు మాత్రమే గెలుస్తున్నాయి, స్నేహాన్ని వద్దనుకున్న పార్టీలు ఓడిపోతున్నాయి. అది మాట్లాడింటే ఇంకా బాగుండేది. అదే కాదు రాంభూపాల్ గారు, ఇదే సుప్రీంకోర్టు వీవీప్యాట్ స్లిప్లు 5% లెక్కేంటంటే వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు కదా. ఏదో మాక్ పోలింగ్ అని చెప్పి కథ నడిపేస్తున్నారు. వీవీప్యాట్ స్లిప్పుల్ని 45 రోజుల బదులు 10 రోజుల్లోనే తగలబెట్టేస్తున్నారు. వాటి గురించి కూడా సుప్రీంకోర్టు స్పందించి ఉంటే ప్రజాస్వామ్యానికి కాస్త మేలు జరిగేది కదా. అది కరెక్ట్ సార్. సుప్రీంకోర్టులో కేసు ఉంది బొంబాయికి సంబంధించింది, మహారాష్ట్ర పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి. బొంబాయి నార్త్ సీట్ లో అక్కడ లోపల పోలింగ్ బూత్ కౌంటింగ్ సెంటర్ లోనే ఎంపీగా ఉన్నటువంటి, ఇప్పుడు ఏదైతే లోక్నాథ్ సిండే వాళ్ళ గ్రూప్ కి సంబంధించిన ఎంపీ క్యాండిడేట్, వాళ్ళ సొంత క్యాండిడేట్ బహుమతి లోపల నుంచి సెల్ నుంచి దాన్ని ఆపరేట్ చేసి నెంబర్స్ చేంజ్ చేసినాడు అని చెప్పేసి ఆయన ప్రత్యక్షంగా రెడ్ హ్యాండెడ్ గా దొరికినాడు, కేసు అయింది. కానీ ఇప్పటివరకు సుప్రీంకోర్టు తేల్చలేదు. తేల్చకుండానే అసెంబ్లీ ఎన్నికలకు పోయినారు. కాబట్టి అనుమానాలు ఉన్నాయి. అయితే ఈవీఎంల ద్వారా మాత్రమే బీజేపీ గెలుస్తుందని చెప్పేసి సిపిఎం గా మేము అనుకోవడంలా. దానికి అనేక అంశాలు తోడ్పడుతున్నాయి. ప్రతిపక్షాల మధ్య అనైక్యత, ప్రతిపక్షాలకు కావాల్సినటువంటి యంత్రాంగం, దానికి కావలసిన నిధులు, లేదా దానికి కావలసినటువంటి ప్రజల ముందు తీసుకోవాల్సిన మీడియా సానుకూలత లేకపోవడం, లేదా అది అబద్ధాలను ప్రచారం చేయగలిగే, మతాన్ని ఉపయోగించుకోగలిగే, ఇట్లాంటి అనేక అంశాలు బీజేపీకి ఉన్నాయి. అవి లేకుండా ప్రజల పక్షాన నిలబడేటువంటి సాధారణ ప్రతిపక్షాలు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశంలో అనేక చోట్ల మనం చూస్తున్నాం. ప్రాంతీయ పార్టీల్ని ఖాళీ చేయించి ఆ స్థానాన్ని తన అనుచరుల ద్వారా లేదా నేరుగా వీలైతే తామే ఆక్రమించుకోవాలని చెప్పేసి బీజేపీ ప్రయత్నిస్తుంది. పక్కన మహారాష్ట్రలో ఈ రోజు జరిగింది అదే. అజిత్ పవార్ గ్రూపు, ఏక్నాథ్ సిండే గ్రూపుల్ని తన ఆధీనంలో పెట్టుకొని బీజేపీ పెత్తనం చెలాయిస్తుంది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. పేరుకి ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉన్నా జనసేన పవన్ కళ్యాణ్ గారు నేరుగా ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్త కంటే కూడా బలంగా మాట్లాడుతున్నాడు మతాన్ని గురించి. అందుకనే ఒక్కొక్క రాష్ట్రంలో ఒకరిని ముందు పెట్టి తమ భావాలను ఇతరుల ద్వారా చెప్పించి ఆ ప్లేస్ ను తాను ఆక్రమించుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేయాలి. ఈ ప్రమాదాన్ని గుర్తించకపోతే మాత్రం ఆంధ్ర రాష్ట్రానికే కాదు భారతదేశానికి చాలా ప్రమాదం. ఈ రోజు నరేంద్ర మోడీ గారు నిన్న లోక్సభ పార్లమెంట్ ప్రారంభ సభల్లో మాట చెప్పినాడు.
ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళు గుప్పెడు మంది పార్లమెంటుకు వచ్చి ఇక్కడ అల్లర్లు చేస్తారా అంటే ఎన్నికల్లో గెలవడమే మాట్లాడడానికి అర్హత తప్ప ఎన్నికల్లో స్థానాలు లేని వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఎవరు మాట్లాడకూడదు. అంటే ప్రజాస్వామ్యం అంటే ఎన్నికల్లో గెలుపు మాత్రమే అనేది ఆయన వ్యాఖ్యానించదలుచుకున్నారు. అది నియంతృత్వానికి దారితీసేది. గతంలో సేమ్ మీకు గుర్తుంటుంది, సేమ్ ఇందిరాగాంధీ గారు ఇదే అనేవాళ్ళు, ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలకు పార్లమెంట్ లో మాట్లాడే హక్కు లేదని. అదే మాటను ఇంకో రూపంలో ఆధునికంగా ఈ రోజు నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు. అంటే ఎన్నికల్లో గెలవడం ఒక్కటే గీట్రాయి తప్ప ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ఎవరు మాట్లాడకూడదు, ఓడిపోయిన వానికి హక్కు లేదు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. 1% ఓటు వచ్చిన వాడైనా, ఎన్నికల్లో పోటీ చేయని పౌరుడైనా తన అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్ఛ మన రాజ్యాంగం ఇచ్చింది. అది రాజ్యాంగ దినోత్సవం. ఒకవైపు రాష్ట్రపతి గారు అందరూ కలిసి పార్లమెంట్ లో రాజ్యాంగ పుస్తకాన్ని చూయిస్తూ వాళ్ళు ఆవిష్కరణ చేస్తారు, రెండో వైపు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు. మరి దీని గురించి మీడియా మాట్లాడాల. ఈరోజు పరకాల ప్రభాకర్ గారు చాలా విశ్లేషణ చేశారు మీరు అన్నట్టుగా. ఎందుకని మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటింగ్ కు పోలింగ్ అయిన టయానికి, చివరి బాక్సులు క్లోజ్ చేసిన టయానికి, కౌంటింగ్ టయానికి పర్సెంటేజ్ ఏపీలో కూడా 49 లక్షల ఓట్ల తేడా కనపడిందని అన్నారు కదా సార్. అదే అంత తేడా ఎందుకు వస్తుంది? ఆంధ్రప్రదేశ్ లో కూడా గతంలో అదే వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకు హిందూపూర్ ఇప్పటికీ చర్చ జరుగుతుంది. హిందూపూర్ లో ఒక వార్డ్ లో కౌన్సిలర్ వైసీపీ, ఆయన ఫ్యామిలీకి 23 ఓట్లు ఉన్నాయి. ఓన్లీ ప్యూర్ ఫ్యామిలీకి 7 ఓట్లు వస్తాయి ఆ బూత్ లో. మళ్ళీ పార్లమెంట్ వచ్చేటప్పటికి 472 ప్రజలందరూ కూడా బదుల్లో ఉన్నారు, లేదా ప్రజలందరూ కూడా టీడీపీ కూటమిని నమ్మినారని అనుకుందాం. కనీసం ఆయన పార్టీ ఫ్యామిలీ మెంబర్స్ అని చేసింటారు, ఆయన ఊరంతా తిరిగి ప్రచారం చేసినట్టు. కానీ ఇప్పటి వరకు ఆయన గురించి ఆ చర్చే అవకాశమే లేకుండా. అందుకనే అనుమానాలు ఉండే మాట నిజం, కానీ ఇది ఒక్కటే పరిష్కారం కాదు. బీజేపీకి ఇతర బలాలు ఉన్నాయి, గుర్తించకుండా ఇతర బలాలను మీరు అన్ని కంట్రోల్ చేసినా కూడా ఈవీఎం మేనేజ్ చేస్తే మొత్తం మీ కథ అంతా పోద్ది కదా. ఆ పరిస్థితి రాకూడదు కదా రాంభూపాల్ గారు. రైట్.